బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ హామీలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మరో 2 హామీల అమలుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రేవంత్ రెడ్డి సర్కార్ రేపు ఇంద్రవెల్లి బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయానికి సంబంధించి, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు హామీని అమలు చేస్తోంది తెలంగాణ సర్కార్. రేవంత్ సర్కార్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఒక్కో గ్యారంటీలో 2 నుంచి 3 హామీల వరకు ఉన్నాయి. ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు. అర్హులు నష్టపోకుండా చూడాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మొత్తం 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటన్నిటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్హులందరికీ కూడా పథకాలు వచ్చేలా చూడాలి అని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఇంద్రవెల్లి బహిరంగ సభలో మరో 2 హామీల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, 2 హామీలు ఎప్పటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది? పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందే మరొక 2 హామీలు అమలు చేయాలనేటువంటిది కాంగ్రెస్ భావిస్తా ఉంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 హామీలు అమలు చేశాము, ఆ వచ్చినటువంటి మొదటి కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నాం అనేటువంటిది వివరించే ప్రయత్నం చేశారు. గతంలోనే ఒకటి ఉచిత రవాణా బస్సు మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అనేటువంటిది ఉచితంగానే ప్రైవేట్ హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం కోసం 10 లక్షల వరకు టార్గెట్ అంటూ ఇక నెక్స్ట్ మరొక 2 స్కీమ్స్ అమలు చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే 100 రోజుల టార్గెట్ పెట్టుకున్నారు. దాదాపు ఇప్పుడు 60 రోజులు కావస్తా ఉంది, 2 నెలలు దాటింది. మరొక 2 స్కీమ్స్ అమలు చేయాలి. పార్లమెంట్ ఎలక్షన్స్ ఎందుకంటే ముందే మొత్తం 6 గ్యారెంటీలను అమలు చేయాలనేటువంటి టార్గెట్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. సెంటిమెంట్ లో భాగంగా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అయిన తర్వాత ఎన్నికల శంఖారావం పూరించేటువంటి సమయంలో ఇంద్రవెల్లి నుంచి ఆయన సభ ప్రారంభించారు. సో సేమ్ అదే సెంటిమెంట్ గా మళ్ళీ ఇంద్రవెల్లిలో రేపు భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చారు, పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమాయత్తం అవుతా ఉన్నారు. రేపు ఇంద్రవెల్లి భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అదే స్టేజ్ పై నుంచి మరొక 2 స్కీమ్స్, ప్రజాపాలన పేరిట అయితే స్కీమ్స్ అందిద్దామనుకున్నారో అభయహస్తం పేరిట మొత్తం 6 గ్యారెంటీలో మరొక 2 స్కీమ్స్ అమలు చేద్దాం అనుకుంటున్నారు. రేపు మహిళలకు 2500 రూపాయలకు సంబంధించినటువంటి హామీ, 500 రూపాయలకు సంబంధించినటువంటి సిలిండర్ 2500, తర్వాత 500 సిలిండర్, ఈ 2 స్కీమ్స్ అమలు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సెక్రటేరియట్ లో సుదీర్ఘ భేటీ నిర్వహించారు శాఖ మంత్రులతో, అధికారులతో. దీంట్లో ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి అప్లికేషన్ల సంగతి ఏంటి అనేటువంటి దానిపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఫామ్స్ వచ్చాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, ఎన్ని డిజిటలైజేషన్ అయ్యాయి, అందులో అర్హులు ఎంతమంది, ప్రభుత్వం దగ్గర ఉన్న డేటా ఏంటి, గతంలో స్కీమ్స్ తీసుకుంటున్నటువంటి వారు ఎంతమంది, కొత్తగా యాడ్ అయినటువంటి వారు ఎంతమంది, అన్ని వివరాలు సుదీర్ఘమైనటువంటి భేటీ నిర్వహించారు, సమీక్ష నిర్వహించారు. 2 దఫాలుగా ఈ ప్రజాపాలన పేరిట ఈ జరిగినటువంటి రివ్యూ ఈ రోజు జరిగింది. చాలా టైం ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రివ్యూకి సంబంధించి మంత్రులంతా కూడా పాల్గొన్నారు. సో రేపు ఇంద్రవెల్లి సభ వేదిక ద్వారా అక్కడ నుంచి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి అదే దిశగా ఇచ్చిన హామీల అమలు విషయంలో కూడా స్పీడ్ గా ముందుకు వెళ్ళాలనేటువంటిది చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. రేపు కీలకంగా 2 హామీలకు సంబంధించి అక్కడ నుంచి అనౌన్స్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు మొత్తం మంత్రివర్గం అంతా కూడా అక్కడికి రానున్నారు. సభా వేదిక ద్వారా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు, మహిళలకు 2500 రూపాయలకు విధి విధానాన్ని ఇప్పటికే ఖరారు చేశారా? ఎవరికి వీటిని అందించాలి, లబ్ధిదారులు ఎవరు? ఎందుకంటే ఇప్పటికే 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చిన నేపథ్యంలో ఎగ్జాక్ట్లీ అందరికీ కూడా రేషన్ కార్డే అర్హత అనేటువంటిది గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డులే 89 లక్షలకు పైగా ఉన్నాయి. అంటే దాదాపు 90 లక్షలు ఉన్నాయి, 1 కోటికి పైగా వచ్చాయి. ఇంకా కేవలం ఒక 10 లక్షలకు సంబంధించినటువంటి కార్డ్స్ పైన నిర్ణయం తీసుకొని ఉన్నారు. వారందరికి సంబంధించి ఒకవేళ వారు అర్హులైతే రేషన్ కార్డుతో సంబంధం లేకుండా సిలిండర్ 2500 ఇస్తారా అంటే ఇప్పట్లో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలోనే ప్రభుత్వం ఆల్రెడీ ఒక లాగింగ్ సిస్టమ్ పెట్టుకుంది. ఉన్నటువంటి కార్డు ఉన్నటువంటి వారికి, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి అర్హత. కాబట్టి దాదాపు 89 లక్షల మంది, 89 లక్షల కుటుంబాలకు, అంటే ఇంట్లో ఉన్నటువంటి వారికి స్కీమ్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2500 రూపాయలు ఇంట్లో ఒక మహిళకి ఇవ్వాలనేటువంటిది సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక సిలిండర్ అనేటువంటిది దానికి కూడా లిమిటేషన్ పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఎంత మేర సిలిండర్లు ఆల్రెడీ
ఈ గ్యాస్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకుంటున్నారు కుటుంబ సభ్యులు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ స్కీమ్ బ్యాంకుకు అటాచ్మెంట్ అయింది. సో అక్కడ ఆధార్, గ్యాస్ సిలిండర్, బ్యాంక్ అకౌంట్ 3 అటాచ్ అయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎంత మేర బుక్ చేసుకుంటున్నారు, నెలకు ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు, సంవత్సరానికి ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు సూత్రప్రాయంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ శాఖకు సంబంధించిన అధికారులు క్లారిటీ ఇచ్చేశారు. ప్రభుత్వానికి ఒక పక్కాగా లెక్క వచ్చింది. ఎంత మేర బడ్జెట్ సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్ని మేర నిధులు అవసరం అవుతాయి. 2500కి 500 గ్యాస్ సిలిండర్ కి, రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, ఉచితంగా మహిళలకు బస్సు రవాణా కావచ్చు, వీటన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చింది, ఒక అంచనాకు వచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా చాలా క్లారిటీగా ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికైతే ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్స్ అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, రేవంత్ సర్కార్ మరో 2 హామీలను అమలు చేయబోతోంది. ఇంద్రవెల్లి బహిరంగ సభలో ఆ గుడ్ న్యూస్ను ప్రకటించబోతోంది. మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం, అలాగే పేద మహిళలకు గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకి ఇచ్చే హామీని అమలు చేసే అవకాశానికి సంబంధించి పరిశీలిస్తున్నారు. రేపు ఇంద్రవెల్లి సభలో ఈ అమలుకు సంబంధించిన విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉచిత బస్సు హామీని అమలు చేస్తోంది రేవంత్ సర్కార్. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. ఒక్కో గ్యారంటీలో 2 నుంచి 3 వరకు హామీలు ఉన్నాయి. ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులపై కూడా రేవంత్ రివ్యూ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అర్హులు నష్టపోకుండా చూడాలి అని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. సో ఒక్కొక్క హామీని నిలుపుకునే విధంగా అమలు చేసే విధంగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్తోంది.